హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గౌలిగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు విజయయాత్ర జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జయంతి నేపథ్యంలో హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడలోని శ్రీరామ మందిరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా నిర్వాహకులు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం శ్రీరామ మందిరం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా భక్తులంతా కూడా ఆలయానికి చేరుకున్నారు. రథం ఏదైతే ఊరేగింపులో హనుమాన్ విగ్రహంతో బయలుదేరే రథం ఉందో అది కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. ఏ విధంగా రథం సిద్ధం చేశారు. పూర్తిగా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అయోధ్య నుంచి కూడా కొందరు సిద్ధాంతులు అదేవిధంగా పండితులు చేరుకున్న పరిస్థితి. వారంతా కూడా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అయితే ఈ యాత్రకు 17,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. పూర్తిగా బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ యాత్ర శ్రీరామ గౌలిగూడ నుంచి ప్రారంభమై గాంధీనగర్ అదేవిధంగా కోటి నారాయణగూడ గాంధీనగర్ తదితర ప్రాంతాల మీదుగా కొనసాగి సికింద్రాబాద్ తాడ్బండ్ ఆలయం వరకు చేరుకుంటుంది. ఆ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంచారు. పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న పరిస్థితి. వాహనదారులందరూ కూడా యాత్ర కొనసాగే మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి. ప్రస్తుతం ఆలయం వద్ద అయితే భారీ బందోబస్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఆలయం వద్ద చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తూ ఉన్నారు. ఆంక్షలు కూడా పూర్తిగా అమల్లో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అయితే యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో కూడా పోలీసు ఆంక్షలు అనేవి వర్తిస్తున్నాయి. పూర్తిగా యాత్ర గౌలిగూడ రామమందిరం నుంచి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మనతో పాటు తూర్పు మండలం డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, యాత్రకు ఎటువంటి ఏర్పాట్లు? ఈరోజు జరగబోయేటువంటి వీర హనుమాన్ విజయయాత్రకి ఈస్ట్ జోన్ పోలీస్ తరఫున దాదాపు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిర్వాహకులు మిస్టర్ శివరామ్ గారు కూడా ఇప్పుడే హోమం కంప్లీట్ చేశారు. అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఈ విజయయాత్ర అనేది రామ్ మందిర్ గౌలిగూడ నుంచి బోయిన్పల్లి టాడ్బండ్ వరకు సాగుతుంది. ఇది టోటల్ స్ట్రెచ్ ఒక 12.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఈస్ట్ జోన్ తరపులో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తాన్ బజార్, అఫ్జల్గంజ్ అండ్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు ఈ స్ట్రెచ్ 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల పరిధిలో కూడా దాదాపు 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకోబడింది. భక్తులకు తర్వాత సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్ర ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి తర్వాత రూటు పరిధి దాటేంత వరకు కూడా ట్రాఫిక్ని కూడా డైవర్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా చూసుకుంటాం. ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి? ఈరోజు విజయయాత్ర సందర్భంగా సిపి సార్ ఆదేశాల ప్రకారము వైన్ షాప్స్ మార్నింగ్ 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు కూడా బంద్ ఉంటాయి. సో ఎట్లాంటి ఆల్కహాల్ అమ్మబడదు. ఈవెన్ బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా క్లోజ్ ఉంటాయి. సో ఆ ఆదేశాలను కూడా పకడ్బందీగా పాటిస్తారు. పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే అన్ని ఆంక్షలు భక్తులు విధిగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పోలీసులు విధించిన ఆంక్షలు పాటించి సహకరించాలని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి ఈ హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఇది గౌలిగూడ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.